Good morning, students. Today I will discuss about the topic is 1:1 ratio. Let us consider two simple harmonic vibrations having same frequency, in which one acting along x-axis and other acting along y-axis. Let us consider two simple harmonic vibrations having same frequency in which one acting along x-axis and other acting along y-axis. The vibrations are represented as the vibrations are represented along x-axis a sin omega t plus pi, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. along y-axis b sin omega t, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. where pi is the phase difference between two vibrations. From equation 2 ఏంటి మనకి y is equals to b sin omega t, దీన్ని sin omega t is equals to y by b కింద రాసుకున్నాం. నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలుసు sin square omega t plus cos square omega t is equals to 1. దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే cos square omega t is equals to 1 minus ఈ sin square omega tని ఇది తీసుకొస్తారు, sin square omega t. సో cos square omega t is equals to 1 minus సో ఆల్రెడీ మనకి sin omega t అంటే ఏముంది y by b కదా. సో ఇక్కడ మనకి ఏముంది sin square omega t కదా. సో ఇక్కడ మనం ఏం రాసుకుంటాం y by b హోల్ స్క్వేర్. ఇక్కడ cos omega t ఈ స్క్వేర్ అనేది ఇటు వెళ్తే ఏమవుతుంది రూట్ కదా అవుతుంది. సో రూట్ ఓవర్ 1 minus y by b హోల్ స్క్వేర్. సో రూట్ ఓవర్ 1 minus ఇక్కడ ఏం రాసుకోవచ్చు y by b హోల్ స్క్వేర్ని y square by b square. From equation 1 మనకి ఈక్వేషన్ 1 ఏంటి? సో x is equals to a sin omega t plus 5. ఇది మనకి ఈక్వేషన్ 1.
సో దీన్ని ఏ విధంగా రాసుకుంటారంటే ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇదేంటి మనకి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది కదా. సో సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కాబట్టి, సో సైన్ ఒమేగా టీ కాస్ పై ప్లస్ కాస్ ఒమేగా టీ సైన్ పై, దీన్ని ఈ విధంగా రాసుకుంటారు. సో ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో మనకి సైన్ ఒమేగా టీ అంటే ఏంటి మనకి వై బై బి కదా. సో వై బై బిని ఇక్కడ వేసుకుందాం. సో వై బై బి కాస్ పై ప్లస్ కాస్ ఒమేగా టీ అంటే మనకి ముందు ఆల్రెడీ వచ్చింది కదా, కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1 బై వై స్క్వేర్ బై బి స్క్వేర్. సో రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ సైన్ పై. ఈ వై బై బిని ఇటు తీసుకురండి. సో ఎక్స్ బై ఏ, ఈ ప్లస్ అనేది ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ కదా. సో మైనస్ వై బై బి ఇంటూ కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ సైన్ పై. ఈ ఈక్వేషన్ ఏం చేస్తారంటే బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ అనేది అప్లై చేయండి. సో స్క్వేర్ అనేది అప్లై చేస్తే సో బోత్ సైడ్స్ కూడా మనం ఏం చేద్దామంటే స్క్వేర్ అనేది అప్లై చేద్దాం. సో ఎక్స్ బై ఏ మైనస్ వై బై బి కాస్ పై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ పై. ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా. సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ కాస్ స్క్వేర్ పై మైనస్ 2xy బై ఏబి కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక ఇక్కడ ఏం మిగులుతుంది 1 మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ కాబట్టి ఇంటే ఏముంది సైన్ స్క్వేర్ పై కదా. సో ఈ సైన్ స్క్వేర్ పైని ఈ 1 చేత గుణించండి. సో సైన్ స్క్వేర్ పై మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ పై. సో మనకి ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తారంటే సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ పై, చూడండి ఇక్కడ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ పై ఉంది కదా, దీన్ని ఇటువైపు తీసుకొద్దాం. ఇది మైనస్లో ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ కదా. సో ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ పై మైనస్ 2xy బై ఏబి కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇంకా ఏ టర్మ్ మిగిలిపోయింది సైన్ స్క్వేర్ పై. సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి వై స్క్వేర్ బై బీ స్క్వేర్ అనేది కామన్గా ఉంది కదా. సో వై స్క్వేర్ బై బీ స్క్వేర్ అనేది కామన్ తీద్దాం. సో ఇక ఇంకా ఏం మిగిలింది ఇక్కడ కాస్ స్క్వేర్ పై ప్లస్ సైన్ స్క్వేర్ పై మైనస్ 2xy బై ఏబి కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ పై. సో కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ వాల్యూ ఎంత 1 కదా. సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ 2xy బై ఏబి కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ పై. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది కదా. సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ 2xy బై ఏబి ఇంటూ కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ పై మనకి ఈక్వేషన్ వచ్చింది. దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. సో పై వాల్యూస్ అనేవి ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ అనేవి తీసుకునేటప్పుడు మనకి ఈక్వేషన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో మనం కేసెస్లో చూద్దాం. సో ఫస్ట్ కేస్ 1. సో పై ఈజ్ ఈక్వల్స్ టు when పై ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నట్లయితే, సో పై ఈజ్ ఈక్వల్స్ టు 0 కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ పై వాల్యూ అనేది 0 కాబట్టి సో కాస్ 0 ఎంత అవుతుంది 1. సో సైన్ పై ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ పై వాల్యూ 0 కాబట్టి సైన్ 0 ఎంత మనకి 0.
సో ఇక్కడ మనకి కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు 1, సైన్ పై ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ 2 వాల్యూస్ని కూడా మనకి ఆల్రెడీ రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చింది కదా, ఈ ఈక్వేషన్లో మనం వేద్దాం. సో x² బై a² ప్లస్ y² బై b² మైనస్ 2xy బై ab. సో కాస్ పై అంటే మనకి ఎంత 1 కదా, సో 1. సో ఇక్కడ sin² పై కదా, సో sin² పై అంటే మనకి సైన్ పై వాల్యూ అంతా 0 కదా, సో sin² పై అంటే మనకి ఏమవుతుంది 0 అయిపోతుంది కదా, సో 0. సో ఇది మనకి a² ప్లస్ b² మైనస్ 2ab ఫార్ములాలో ఉంది. సో మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, x బై a మైనస్ y బై b హోల్ స్క్వేర్ కింద రాసుకుంటాం. సో ఈజ్ ఈక్వల్స్ టు 0. సో చూడండి ఇక్కడ x బై a మైనస్ y బై b హోల్ స్క్వేర్ కాబట్టి సో a² అంటే x² బై a² ప్లస్ b² అంటే y² బై b² మైనస్ 2ab అంటే 2xy బై ab. సో ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 0 రాసుకుంటాం. నెక్స్ట్ ఈ బోత్ సైడ్స్ ఏమంటే రూట్ చేస్తాము. రూట్ చేసినట్లయితే సో ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఇంకా ఏ టర్మ్ మిగులుతుంది, సో x బై a మైనస్ y బై b ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ దీన్ని ఏ విధంగా రాసుకుంటారు, సో x బై a ప్లస్ అనేది ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ అనేది ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ కాబట్టి సో y బై b. సో దీన్ని y ఈజ్ ఈక్వల్స్ టు b బై a ఇంటూ x. సో y ఈజ్ ఈక్వల్స్ టు b బై a ఇంటూ x మనకు వచ్చింది. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఆల్రెడీ తెలుసు, y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. సో స్ట్రైట్ లైన్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆరిజిన్ గుండా వెళ్తుంది కాబట్టి సో ఇక్కడ కాన్స్టెంట్ అనేది 0 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు mx. సో ఇక్కడ మనకి m బదులు ఏం రాసుకుంటారు, b బై a. సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్స్ టు b బై a ఇంటూ x. ఇక్కడ m అనేది స్లోప్ అవుతుంది. నెక్స్ట్ when పై ఈజ్ ఈక్వల్స్ టు 5/4 అయినప్పుడు సో కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1/√2 కదా దాని వాల్యూ. సో సైన్ పై ఈజ్ ఈక్వల్స్ టు 1/√2. సో మనకి ఆల్రెడీ వచ్చింది కదా రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది. ఈ ఈక్వేషన్లో మళ్ళీ ఇందాక ఎలా అయితే జీరోని ఎలా అయితే సబ్స్టిట్యూట్ చేశారో సో π/4ని కూడా ఆ ఈక్వేషన్లో వేద్దాం. సో x² బై a² ప్లస్ y² బై b² మైనస్ 2xy బై ab ఇంటూ 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. This equation represent oblique equation. This equation represent oblique ellipse equation. సో దాని యొక్క డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ when పై ఈజ్ ఈక్వల్స్ టు π/2 అయినప్పుడు సో కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు 0, సైన్ పై ఈజ్ ఈక్వల్స్ టు 1. సో x² బై a² ప్లస్ y² బై b² మైనస్ 2xy బై ab ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మనకి సో ఇక్కడ కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు 0, సైన్ పై ఈజ్ ఈక్వల్స్ టు 1 వాల్యూస్ని మనకు ఆల్రెడీ ముందు రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చింది కదా, సో ఆ ఈక్వేషన్లోనే మనం వేయాలి. వేసినట్టయితే మనకి సో x² బై a² ప్లస్ y² బై b² మైనస్ 2xy బై ab ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా, ఇలా వచ్చింది మనకి. సో x² బై a² ప్లస్ y² బై b² ఈ టర్మ్ ఏమవుతుంది 0 అయిపోతుంది కదా, సో ఈజ్ ఈక్వల్స్ టు 1. This equation represents the
ellipse equation. So this equation represent the ellipse equation. దీని యొక్క డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ మనకి a ఈజ్ ఈక్వల్స్ టు b అయినట్లయితే మనకి ఈ డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఇన్ కేస్ a నాట్ ఈక్వల్స్ టు b అయినట్లయితే ఈ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ మనకి a ఈజ్ ఈక్వల్స్ టు b అయినట్లయితే ఏ విధంగా ఉంటుందో మనకి కింద ఈక్వేషన్లో చూద్దాం. ఇఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు b అయినట్లయితే సో x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో x స్క్వేర్ ప్లస్ ఇక్కడ a స్క్వేర్ వస్తుంది. సో x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై సో b స్క్వేర్ అంటే ఏంటి మనకి a అంటే ఏంటి మనకి b కదా. సో a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. The equation represents the circle equation. సో ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్. a ఈజ్ ఈక్వల్స్ టు b అయినట్లయితే మనకి సర్కిల్ యొక్క డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ కేస్ 4. సో ఇక్కడ when pi is equals to 3 pi by 4. సో cos pi is equals to cos 135 వాల్యూ ఏంటి -1 by √2. sin 135 వాల్యూ 1 by √2. ఆల్రెడీ మనకి ఈక్వేషన్ వచ్చింది కదా, ఆ ఈక్వేషన్లో వేద్దాం. సో x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ minus 2xy by ab into -1 by √2 is equals to 1 by 2. So x square by a square plus y square by b square minus plus 2xy by ab into 1 by √2 is equals to 1 by 2. The equation represents the oblique ellipse. సో ఈక్వేషన్ అనేది ఆబ్లిక్ ఎలిప్స్ ఈక్వేషన్. దీని యొక్క డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పై ఈజ్ ఈక్వల్స్ టు 180. సో cos pi ఈజ్ ఈక్వల్స్ టు -1. సో sin pi ఈజ్ ఈక్వల్స్ టు సో sin 180 0. సో మళ్ళీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 2xy బై ab ఇంటూ -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్. సో ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ కదా. సో ప్లస్ 2xy బై ab ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఇది ఏ ఫార్ములాలో ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు. సో x బై a ప్లస్ y బై b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సరిపోయింది కదా. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో సరిపోయింది కదా. సో ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా రాసుకుంటాం. సో x బై a ప్లస్ y బై b ఈ స్క్వేర్ అనేది ఎటు వెళ్ళింది అనుకోండి √0 అవుతుంది కదా. సో 0. సో దీన్ని y బై b ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ అనేది ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ x బై a y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b బై a ఇంటూ x కింద రాసుకుంటాం. సో y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b బై a ఇంటూ x మనకు వచ్చింది కదా. దీన్ని ఏమంటారంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటారు. సో ఈ లైన్ అనేది మనకి ఈ లైన్ అనేది ఆరిజిన్ గుండా వెళ్తుంది. సో ఇక్కడ పై ఈజ్ ఈక్వల్స్ టు పై అయింది కాబట్టి దీని యొక్క డయాగ్రామ్ అనేది ఈ విధంగా మనకు వస్తుంది.